వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగరవేసిన సుజనా చౌదరి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాతీయ జెండాను పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ, సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభ్యునిగా విజయం సాధించిన సుజనా జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పశ్చిమ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురస్కారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నామని సుజనా చౌదరి తెలియజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం విజయవాడ పార్లమెంటు అభివృద్ధి కోసం అహర్నిశాలు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ ఎద్దుపాటి రామయ్య ఆధ్వర్యంలో పలువురు పాఠశాల విద్యార్థులకు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పుస్తకాలను పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు వడ్లని మాధవ్ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు. మనం తప్పకుండా ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎంతోమంది త్యాగం చేస్తే ఈ స్వతంత్రం వచ్చింది. అటువంటి త్యాగదనులందరినీ గుర్తుంచుకునే విధంగా పిల్లలందరికీ కూడా వారి పాఠ్యాంశాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నాయి. అంతేవిధంగా మనం చూస్తే మోడీ గారు కూడా జాతీయతను, జాతీయ సమగ్రతను, అంతేకాకుండా సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా ప్రతి చోట జాతీయత ఇచ్చే విధంగా ప్రతి ఇంటి మీద ఇవాళ జాతీయ జెండాను ఎగరవేయమంటాం. అది తప్పకుండా అందరూ పాటించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ పండగ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. కొత్తగా ఈ జాతీయ పండుగ ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో అందరూ కూడా బాగుంటారు. ఆ విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినాయి. ఎందుకంటే ఆగస్టు 15ని మనం గొప్ప పండగలాగా ఎందుకు చేసుకుంటామంటే, మన స్వాతంత్రం కోసం ఎంతో మంది సమరయోధులు చాలా కష్టపడి బ్రిటిష్ వారిని బయటకు పంపించి మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. వర్తమానంలో ఉన్న ప్రజానీకానికి, భావితరంలో వచ్చే వాళ్ళకి అందరికీ కూడా దీని గుర్తింపు తెలియాలని చెప్పి ఎంతో కష్టపడి స్వతంత్ర భారతదేశంలో మనం గత 78 సంవత్సరాల నుంచి విభిన్న వర్గాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతుల నుంచి మన దేశాన్ని ఒక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా లాగా మనం ఎంతో గొప్పగా చేసుకొని భారత్ మాతని 24 గంటలు 365 రోజులు పూజించుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. భారతదేశ సార్వభౌమాన్ని గొప్పతనాన్ని గుర్తించుకొని పిల్లలందరూ కూడా గొప్పగా దీన్ని ఒక ప్రార్థన చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా ఇండిపెండెన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే మనం సెంటనరీ సెలబ్రేషన్ అంటే 100 సంవత్సరాలు, 20-40 ఏళ్ళలో 100 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. 2047 కల్లా మన భారతదేశం ప్రపంచంలోకి అత్యున్నతమైన ఆర్థికంగా కానీ, సంస్కృతిలో కానీ, సంస్కారంలో కానీ అన్నిట్లో కూడా అత్యున్నతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టార్గెట్ 2047 అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం ప్రతి ఒక్కరికి, అంటే మన భారతదేశంలో ఇప్పటికీ కూడా పేదరికం చాలా ఎక్కువ ఉంది. ఆ పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం అందరం కలిసి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాల మీదే ఆధారపడకుండా స్వయం ఉపాధి, 10 మందికి ఉపాధి కల్పించే విధంగా యువతరం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.